జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కింద మేము అరకు పార్లమెంటరీ స్థాయిలో జనసేనలో వివిధ ఆ, జనసేనలో వివిధ స్థాయిల్లో అంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఆ, గత ఒక 12 సంవత్సరాల పైగా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వాళ్ళందరినీ గుర్తించి ఒక ఎవరెవరు కమిటీస్ లో తీసుకోవాలో వాళ్ళ సమాచారం సేకరించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు పార్లమెంట్ అరకు పార్లమెంట్ సంబంధించినటువంటి మా జనసేన వీర మహిళలు. వీళ్ళందరూ చాలా కాలంగా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, వీర మహిళలు. వాళ్ళందరినీ కొంతమందిని గుర్తించి 30 మందితో కలిసి ఒక కమిటీ వేసి ఈ కమిటీకి పరిశీలకుడుగా నన్ను పంపించారు. సో రాబోయే 2-3 రోజుల పాటు జనసేన కార్యవర్గాలు కమిటీస్ లో ఏ స్థాయిలో ఉండాలనుకున్నారో వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ తీసుకొని హెడ్ ఆఫీస్ లో ఇవ్వడానికి వచ్చాం. సో ఇది ఒక 4-5 రోజుల కార్యక్రమం. ఇతర స్థాయిలో బలంగా ఉన్నప్పటికీ కొన్ని కమిటీస్ అంతకుముందు వేశాము. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాకున్న స్ట్రెంగ్త్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ కమిటీస్ వేయడానికి ముందుకు వచ్చాం. చాలా మంది అంటే ఇట్లా కమిటీస్ వేయడం అనేది ఇంతవరకు ఇంట్రెస్ట్ అంటే చాలా సార్లు ఏమైపోతారంటే కమిటీలో స్థానం సంపాదించే ప్రాసెస్ లో జెన్యున్ గా పనిచేసే చాలా మంది మిస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని క్రైటీరియా ఉండాలో సెంట్రల్ ఆఫీస్ డిజైన్ చేశారు. దాని ప్రకారం ఆ కార్యకర్తలు టీం ఉంటుంది. వాళ్ళందరూ కూడా వీటిని ప్రాసెస్ చేసి కమిటీస్, ఆయా కమిటీస్ లో ఎవరెవరు ఉండాలి, గ్రామ కమిటీలు ఎవరు ఉండాలి, మండల కమిటీ, నియోజకవర్గం కమిటీ, పార్లమెంట్ ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ మాధవ్ గారు అయితే అధ్యక్షుడు, అందరూ కలిసి డిసైడ్ చేస్తారు. అయినా అది ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనేది అప్పుడే మనం అంత తొందరగా మేము అనౌన్స్ చేయడం. ఇప్పుడు వచ్చిన పర్పస్ దీనికోసమే. సో అవన్నీ కూడా పెద్దవాళ్ళు ఎవరైతే పార్టీ హెడ్స్ ఉన్నారో వాళ్ళు తీసుకునే నిర్ణయం. సో మాకు ఉన్న బలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ మేము బలంగా ఉన్నాం, ఎక్కడ వాళ్ళు బలంగా ఉన్నారు అని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. అయినా ఇట్స్ టూ ఎర్లీ టు ఆన్సర్. ఇక్కడ ప్రజలకు నష్టం కలగకుండా ఎలా చేయొచ్చు, ఎలా వాళ్ళు డిసైడ్. కొంచెం ఆ వివరాలు మీరు మీ ఛానల్లో పెట్టండి. డెఫినెట్ గా పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి అలసత్వానికి దీనికి తావులేదు. ఎక్కడైనా సరే కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకపోతే చాలా గట్టిగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటారు. అవన్నీ కూడా రిపేర్ చేస్తారు. దాని మీద ఆలోచించారు. ధైర్యంగా మీ దాంట్లో పెట్టండి. ఏ ఏరియా అంటే ఒకటంటే మీరు పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి ఎంతవరకు రోడ్డు సరిగా లేదు, ఎన్ని మీటర్ల రోడ్డు సరిగా లేదు, అన్ని డీటెయిల్స్ పెట్టండి. డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ వాటిని ఏదైనా రిపేర్ చేయలేదు చేస్తారు. దాదాపు ఒక 1000 కోట్లు ప్లస్ మన్రేగా ఎనర్జీ స్కీమ్ కింద చాలా నిధులు, దాదాపు 2000 కోట్ల పైగా నిధులు ఓన్లీ ట్రైబల్ ఏరియాలకే తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు కానీ, వాటర్ కానీ, లేకపోతే ఇక్కడ ఏదన్నా ఒక ఈ ట్రైబల్ పీపుల్ కి వెల్ఫేర్ కానీ చాలా ఖర్చు పెడుతున్నారు. సో దాదాపు ఒక వైసీపీ వాళ్ళు 5 ఏళ్లలో కనీసం ఒక 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టిన చోట మొదటి 2 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 2000 కోట్ల పైగా, 3000 కోట్ల పైగా ఇక్కడ ఖర్చు పెట్టారు. సో ఈ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి ఒక మంచి అవగాహన. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాం. అక్కడ మా కూటమి సంబంధించినటువంటి బీజేపీ వారు ఉన్నారు. సో వాళ్ళు చాలా మంచి మనసుతో అర్థం చేసుకున్నారు. ప్లస్ ట్రైబల్ ఏరియాకి సెంట్రల్ నుంచి చాలా మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. మోడీ గారు చక్కగా పెట్టారు. అవన్నీ కూడా ఎన్ని దొరికితే అన్ని, ఎన్ని వీలైతే అన్ని ప్రజలకి అందుబాటులో తేవటానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చర్యలు తీసుకుని మాక్సిమం ఈ వెల్ఫేర్, ఈ ట్రైబల్ ఏరియా అంతా బెటర్ చేయడానికి ఆయన అక్కడి నుంచి ఫండ్స్ తెప్పిస్తున్నారు. చాలా కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా సరే ఇక్కడ గత కాంగ్రెస్ హయాంలో జరిగినట్టుగా లేదా వైసీపీ హయాంలో జరిగినట్టుగా ట్రైబల్ కి నష్టం కలిగించే ఏ చర్యని కూడా ఆయన హర్షించరు.